సార్ నయనతార గురించి అంటే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. అంటే ధనుష్ గారు ఐ మీన్ 10 క్రోర్స్ ఏదో ఏసినట్టున్నారు డీఫేమ్ కేస్ అని. Yes. అంటే ఒక 3 సెకండ్స్ క్లిప్ Yes, yes, వాడినందుకు. yes. సార్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ అంటే ఇంతకుముందు ధనుష్ గారితో అంటే 3 Yes. మూవీకి మీరు 3 డిస్ట్రిబ్యూషన్ కూడా మూవీస్ నేను చేసినట్టున్నారు. డిస్ట్రిబ్యూషన్గా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్‌గా చేశారు. అవును. సినిమా 3 మూవీకి ప్రొడ్యూసర్ నేను, వాళ్ళ విమలా గారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ మిసెస్ ఐశ్వర్య గారు, ముగ్గురం కలిపి చేసాం. అవును. అవును. ఆ సినిమాని చేసాం. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది, Blockbuster hit కుటుంబంతో సినిమా. మంచి ఉంది, బ్లాక్ బాస్టర్ హిట్, మంచి అనుబంధం ఉంది. ఫస్ట్ సినిమా 400 స్క్రీన్లో తెలుగులో ఫస్ట్ తీసుకొచ్చింది నేనే ఆయన్ని. తర్వాత వీళ్ళంతా వచ్చేసారు. ఇప్పుడంతా షోగ్గాలు అంతా వచ్చి ఆయన పెద్ద హీరో అయిపోయిన తర్వాత వీళ్ళంతా కలిగట. ఆయన హీరో పెద్ద హీరో కాకముందే నేను పసికట్టి 400 స్క్రీన్స్ వేసాను. అయితే ఇలా వేయడం అంటే ఎలా చూస్తారు అయితే సార్ దీన్ని? ఒకటి ఉందండి, ఒక ప్రొడ్యూసర్గా నేనేం చెప్తానంటే వాళ్ళకి ఏదో పాత కక్షలు ఏవో కనబడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ ఒక ప్రొడ్యూసరు ఒక హీరో కానీ హీరోయిన్ కానీ బయోపిక్ కానీ ఒకవేళ ఏమైనా వాడుకోవాలన్నా కూడా పర్మిషన్ ఏమైనా వాడుకుంటే 2-3 పద్ధతులు ఉంటాయి. పర్మిషన్ ఏంటంటే మన బయోపిక్ అది వాడు బిజినెస్ చేస్తున్నారా అది పర్సంటేజ్, అది వ్యాపారం అనేది అనేది ఉంటే మనకి పర్సంటేజ్ ఉంటుంది. లేదు అంటే మనం కంపల్సరీ పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే ఆమె యాక్ట్ చేసింది దాంట్లో, బయోపిక్ కంపల్సరీ ఇవ్వాలి. అది మనం అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం, ఏ నిర్మాతకైనా అడుగుతాం. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అడుగుతాప్పుడు ఇస్తాం మనం. అంటే సినిమా క్లిప్పింగ్స్ ఉంటాయి, ఆ సినిమా క్లిప్పింగ్స్ వాడుకోవడానికి ఇవ్వచ్చు. ఆమె బిజినెస్ చేస్తే మాత్రం మనీ వస్తుంటప్పుడు పర్సంటేజ్ ఇవ్వాలి. ఇది కానీ నాకేంటంటే ఇది ఇద్దరికి ఏదో వ్యక్తిగత ఘర్షణస్, వ్యక్తిగతంగా ఏదో ఇద్దరికి పాతపాగలు ఉన్నాయి. దాని మీద ఆయన నోటీస్ పంపించడం 10 కోట్లకి, ఆమె కూడా ఘాటుగా రెస్పాండ్ అవ్వడం, ఆయన లీగల్గా నేను ఫైట్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవలే కనబడుతున్నాయి. అంటే వ్యక్తిగతం కనబడుతుంది, అది ఏం జరిగింది ఏంటి అని నేను లూప్లోకి వెళ్ళను. ఎందుకంటే అది ఆమెకి తెలుసు, ఆయనకి తెలుసు, కొంతమందికి తెలుసు, కనుక దానికోసం డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఆ నోటీసుల కోసం లీగల్గా ఫైట్ చేసుకుంటారు కాబట్టి లీగల్గా చేయొచ్చు. కానీ పద్ధతి ప్రకారం అయితే మన బయోపిక్కి ఎవరైనా ఏ నిర్మాతైనా పర్మిషన్ అయితే ఇస్తాడు. బిజినెస్ చేస్తే బిజినెస్కు పర్సంటేజ్ ఇవ్వచ్చు. కానీ మరి ఎందుకు నోటీస్ ఇచ్చారు ఏంటి అనేది, ఆమె బిజినెస్ చేస్తుంటే ఆ 10 కోట్ల రూపాయలు కట్టాల్సింది. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆవిడ డాక్యుమెంటరీని సోల్డ్ చేశారని చెప్పి, అంటే ఇంత అమౌంట్ కానీ చాలామంది సెలబ్రిటీస్ని పిలిచని, దాంట్లో ఈ వీడియో క్లిప్ ఉందని, అంటే ఆవిడకి మనీ వస్తుంది కదా అని చెప్పి ఈయన కేసు వేశారని. అండ్ ఇంకోటి కూడా, ఇంతకుముందు నయనతార గారు అంటే తను చేసేటప్పుడు ఈయన ప్రొడక్షన్లో చేసినప్పుడు వాళ్ళతో ఉన్న టీం మొత్తానికి ఎక్కువ అమౌంట్ వేయడం, హోటల్ బిల్స్ వేయడం, ఇలా చాలా చేసిందని చెప్పి అయితే ఒక వినిపిస్తుంది. ఏదో అదన్నీ ఒక్కటే అడగగా నన్ను ఏదో జరిగే ఆ సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి, అది ఐశ్వర్య గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు మనం మీడియాలో మాట్లాడుకునేంత కావు కాబట్టి దయచేసి ఇవన్నీ వద్దు. వాళ్ళు ఎందుకంటే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు, లీగల్గా ప్రొసీడ్ అవనేయండి. కనుక ఈమె తగ్గేది కాదు, ఆయన తగ్గేది కాదు. కనుక వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ధనుష్, వ్యక్తిగతంగా మంచివాడు, అదైతే చెప్పగలుగుతాను. అది అంటే మామూలుగా ఇక తక్కువది ఏది జరిగింది ఇంటర్నల్ అనేది దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.